చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాట్లాడే దేవుడు నాయన మీకు వందనాలు. చూచుచున్న దేవుడు నా ప్రభువా, మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నాయన ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించి మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాం. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మాకు జ్ఞానం, మీరు మాట్లాడితే మా త్రోవలు వెలుగుతో నింపబడతాయి నా ప్రభు. అలాంటి మీ మాటలను మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం పరిశుద్ధత. పరిశుద్ధత ఎందుకు కావాలి, పరిశుద్ధత గురించి మనం ఏం తెలుసుకోవాలి, దానివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి అనేది ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని కొరకు యెషయా గ్రంథం నుంచి ఒక లేఖనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4 వచనాలు ధ్యానం చేద్దాం. రక్షింప నేరకు విననట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు విననట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ప్రియులరా, ఈ 4 వచనాలని ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధత ఎందుకు కావాలి అనేది ఈ 4 వచనాల్లో మనకు అర్థమైంది. దేవుని అనుగ్రహం మనం పొందుకోవాలంటే, దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. అలాగే పరిశుద్ధమైన స్థలాన్ని మనం చేరాలన్నా, ఆ యొక్క పరలోకాన్ని మనం చేరాలన్నా పరిశుద్ధత చాలా అవసరమైంది. దేవుని కటాక్షాన్ని, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి పరిశుద్ధత అవసరం. దేవుని నుంచి దీవెన పొందుకోవడానికి, ఆశీర్వాదకరమైన స్థితిని దేవుని నుంచి పొందుకోవడానికి, మన ప్రార్థన ఆలకింపబడ్డానికి, మన అవసరతలను దేవుని నుంచి పొందుకోవడానికి మనం పరిశుద్ధమై ఉంటే అది మనకి ఎంతో దోహదపడుతుంది, అది ఎంతో మనకు అది ఉపయోగకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనకు అర్థమవుతుంది. మరొకసారి ఈ మాటలను మనం చదువుదాం. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచకాల. దేవుని హస్తం కురుచుగా లేదు. మిమ్మల్ని రక్షింపలేకపోవడానికి దేవుని హస్తం కురుచుకాల అంటే ఆయన హస్తము పుట్టిగా లేదు, ఆయన హస్తం చాలా పొడుగ్గా ఉంది. ఆయన ఎక్కడి నుంచైనా నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఆయన ఇదిగో నేను చాలా సుదూరంగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను, నేను సహాయం చేయలేను అనే పరిస్థితి ఆయనకుందా? ఆయనకి లేదు. ఆయన హస్తం కురుచగా లేదు, ఆయన హస్తం చాలా పొడుగైంది. ఆయన హస్తం ఏదైనా చేయగలిగింది. ఎంత దూరంలో ఉన్నవారికైనా ఆయన హస్తం సహాయం చేయగలిగింది. రక్షింప నేరకు ఉన్నట్లు, మనల్ని రక్షించగలిగిన దేవుడు. రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తము, యెహోవా హస్తము కురుచు కాలేదు. విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము. సో ప్రార్థన ఆయనకి వినబడతలేదా? ప్రార్థన వినలేని చెవులు ఆయనకున్నాయా? విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన చెవుల్లో కానీ ఆయన చేతిలో కానీ ఏమి లోపం లేదు. ఆయన చెవులు వినదగే చెవులు. వినలేని చెవులు ఆయనకి కాదు. చూడలేని కనులు కానీ వినలేని చెవులు కానీ ఆయనకి లేవు. ఒకవేళ నీవు ఏదైనా బొమ్మకి చెవులు ముక్కు పెడితే, చేతులు పెడితే, లేకపోతే బొమ్మను చేసి చెవులు ముక్కు పెడితే ఆ బొమ్మ వినగలదా? ఆ బొమ్మ సహాయం చేయగలదా?
అది చేయలేదని మనకు తెలుసు. మన స్వహస్తాలతో నువ్వు ఏ బొమ్మను చేసినా ఆ బొమ్మ నీకు సహాయం చేయలేదు, కానీ దేవుడు సహాయం చేయగలుగుతాడు. దేవుడు సహాయం చేయగలుగుతాడు. దేవుని హస్తం కురుచగా ఉండేది కాదు. ఏమంటే దేవుని చెవులు మందం కాల, దేవుని చెవులు మందం కాల. నీ ప్రార్థన వినుకోకుండా ఆయన చెవులు మందం కాల. అయితే నువ్వు చేసే ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లా? నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుని నుంచి ఎందుకు నువ్వు సహాయం పొందుకోలేకపోతున్నావు? నీ అవసరత ఇంకా ఎందుకు తీరలేదు అంటానికి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ లేఖనం చెప్తుంది, మనకి దేవునికి మధ్య మన యొక్క అపరిశుద్ధత, అపవిత్రత, మన అతిక్రమాలు, మన పాపాలు కూడా దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నాయి. సో మనం చేసే ప్రార్థన ఆయన్ని చేరకోకుండా ఈ పాపాలు, ఈ అపవిత్రత, అపరిశుద్ధత అడ్డుగోడగా ఉంది. కాబట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు, కాబట్టే నీకు సహాయం రావట్లేదు అని చాలా క్లియర్గా ఈ వాక్యం మనకి బోధిస్తుంది, విశదపరుస్తుంది. కాబట్టి ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, మన పాపాలు, మన దోషాలు దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉండి మన ప్రార్థన ఆయన సన్నిధిని చేరుకోకుండా ఆపుతున్నాయంట. ఆయన సన్నిధిని చేరుకోకుండా ఆపుతున్నాయి. కాబట్టి ఆయనకి నీ ప్రార్థన చేరటల్లా, దేవునికి నీ ప్రార్థన చేరటల్లా. సో కాబట్టి ఈ దోషములు, ఈ పాపాలు ఏంటో, ఆ అతిక్రమాలు ఏంటో వాటిని నీవు తొలగించుకుంటే ఆ అడ్డుగోడను తొలగించవచ్చు. నువ్వు ఆ అడ్డుగోడను తొలగిస్తే నీ ప్రార్థన నేరుగా దేవుని చెవులను చేరుతుంది, దేవుని హృదయాన్ని చేరుతుంది. అప్పుడు దేవుని నుంచి నీకు సమాధానం అనేది కలుగుతుంది. దేవుని కార్యాలని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కాబట్టి పరిశుద్ధత ఎందుకు, పవిత్రత ఎందుకు, మన పాపాలు ఎందుకు పరిహరింపబడాలి, మన పాపాలు ఎందుకు ప్రాయశ్చిత్తం చేయబడాలి, మన పాపాలని మనం ఎందుకు విడిచిపెట్టాలి, మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అనేది క్లియర్. మనకి దేవుని అనుగ్రహం కావాలంటే, దేవుని కటాక్షం కావాలంటే, దేవుని వాత్సల్యాన్ని, కరుణను మనం పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మన పాపాలని, మన దోషాలని మనం విడిచిపెట్టిన వారంగా ఉండాలి. వాటితోనే నువ్వు కొనసాగుతూ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుని ఎడల అపారమైన భక్తి శ్రద్ధలను నిలుపుతున్నానని అనుకుంటూ ఒకవేళ నీలో అపవిత్రత, అపరిశుద్ధత ఏలుబడి చేస్తూ ఉంటే మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడు కదండి, దేవుడు మాట్లాడతాడు. ఈ సందర్భాన్ని ఏమని అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరలా మనకి మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు, మరలా మాట్లాడుతూ ఉంటాడు. సో మాట్లాడే దేవుడిని కదా మనం కలిగి ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడి, మనతో ముచ్చటించి, మనము ఆయనకు అనుకూలస్తులుగా, దేవునికి అనుకూలస్తులుగా, దేవుని స్వారూప్యంలోకి మనం రూపాంతరం చెంది ఆయన కుమారులుగా, రాజుకుమారుడు రాజు అవుతాడు కదా, ఆయన కుమారులుగా తగిన వారంగా, ఆయనకు బిడ్డలుగా తగిన వారంగా, ఆయన ఉండు నివాసంలో ఉండువారంగా మనం మారాలనే కదా ఆయన తాపత్రయం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధతను ఆశించాలి, పవిత్రతను ఆశించాలి. ఒక తెలియని భ్రమలో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి మన దోషాలు, మన పాపాలు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి. నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతాలు జరగాలని అనిపిస్తూ ఉంటుంది, చాలా ఆశగా ఉంటుంది. నేటి సమాజంలో దేవుని కార్యాలని మనం క్రిస్టల్గా మనం చూస్తూ ఉండాలి. చాలా అద్భుతంగా, స్పష్టంగా, ఎవరు కూడా ప్రశ్నించలేనంతగా, ఎవరు కూడా తప్పుపట్టలేనంతగా గొప్పగా దేవుని కార్యాలు నేటి సమాజంలో జరిగితే ఎంత బాగుంటుంది. సో నేటి సమాజంలో అలాంటి అద్భుతమైన కార్యాలు జరగగలవు. ఎందుకు జరగట్లేదు? మనలో అంత భక్తి లేదేమో, మనము అంతంత మాత్రంగా జీవిస్తున్నామేమో, ఎందుకు ఆలోచించటంలా? అందరం కూడా తెలివి మీరిపోయాం. ఏదో దేవుణ్ణి కూడా వెంబడించేది కూడా ఈ లోకంలో బెనిఫిట్ కోసం, ఈ లోకంలో లాభం కోసం, ఏదో లాభాన్ని అపేక్షించి, ఏదో మేలుని అపేక్షించి కూడా దేవునితో కూడా వ్యాపారం చేస్తున్నాం అన్నట్లుగా దేవుని నుంచి ఏదో ప్రతిఫలం ఆశించే ఈ భూమి మీద మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే నువ్వు ఎందుకు త్యాగపూరితంగా దేవుని కోసం జీవించగలుగుతావు? జీవించలేం కదా. దేవుని కోసం త్యాగపూరితంగా జీవించగలిగినప్పుడు, దేవుని కోసం దేవుడు వద్దన్న పాపాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు, దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుడు చేయవద్దన్నవి చేయటం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం.
ఆజ్ఞలను పాటించడమే పరిశుద్ధత, పవిత్రత. ఆజ్ఞలను అతిక్రమిస్తే, ఆజ్ఞలను కాదంటే, ఆజ్ఞలను లెక్క చేయకపోతే అది పాపం, అది అపవిత్రత. దేవుని మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం జీవితాన్ని ముందుకు నడిపించడం పరిశుద్ధత. కాబట్టి ఈ పరిశుద్ధంగా జీవిస్తే ప్రస్తుత సమాజంలో మనం అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం. దేవునిలో నాడు నేడు ఎప్పుడూ మార్పు ఉండదండి. దేవునిలో మార్పు ఉండదు. మనం ప్రార్థనలో ఇంకా లోతైన అనుభవంలోకి ఎదగాలి, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఇంకా దృఢంగా ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టలుగా పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవాలనే ఒక దృఢమైన ఆశ మనలో కలగాలి. మనకు తెలియకోకుండానే మన కోపంతో మనం చాలా ఇతరులను గాయపరుస్తున్నాం. చాలాసార్లు తొందరపాటు ఆలోచనలతో, తొందరపాటు నిర్ణయాలతోనే గాయపరుస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుని నీతిని మనం పాటించలేక, దేవుని యొక్క చిత్తంలో ఇమిడి ఉండలేక చాలాసార్లు పడిపోతూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు, భావోద్రేకాలు కలిగినప్పుడు ఏం చేస్తున్నామో మనకే తెలియక తప్పిపోతూ ఉంటాం. దేవుని చిత్తంలో నుంచి తొలగిపోతూ ఉంటాం. మనకేదైనా ఇష్టం అయితే ఏమాత్రం కూడా దేవుని దగ్గర పరిశీలన చేయక, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలనే ఒక ఆలోచన కూడా లేక, అది మనకిష్టం, అది మనకి లాభం, అది మనకు మేలవుతుంది అని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులరా, చాలా మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం ఆలోచించే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధత చాలా అవసరమైంది. ఒకడు తాను నీతిమంతుడిని అనుకుని, ఒకడు తాను పరిశుద్ధుడిని అనుకుంటూనే పాపములు పడిపోతూ ఉంటాడు, అపవిత్రతను అంటించుకుంటూ ఉంటాడు. అంతే, ఎంత మెలకువగా ఉంటే మనం దేవుని మెప్పించగలం. బలానా మంచి దాసుడా, బలానా మంచి దాసురాలా అని దేవునితో అనిపించుకోగలుగుతాం. దేవుని కటాక్షం కావాలి, దేవుని కరుణ కావాలి, దేవుడు నన్ను చూసి గుర్తించాలి, దేవుడు నన్ను చూసి సంతోషపడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? అనుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మనం పరిశుద్ధంగా ఉంటే మన ప్రార్థన వెనువెంటనే ఆలకింపబడుతుంది అని కూడా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఎంత హ్యాపీ! మనం పరిశుద్ధంగా ఉంటే నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన హృదయపూర్వకమైనదై అది బహుబలం గలదై ఉండును అన్నది. నీతిమంతుని విజ్ఞాపన, పరిశుద్ధుల విజ్ఞాపన బహుబలంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, పరిశుద్ధంగా బ్రతక తాత్కాలికమైన ప్రయోజనాల కోసం, తాత్కాలికమైన సంతోషాల కోసం పాపాన్ని అంటించుకుంటూ ఉంటాం. ఎంతవరకు అది సమంజసం? కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని పాటించుకోకుండా లోకంలోనే జీవిస్తూ ఉంటాం. దేవుని ప్రేమించట్లేదా? మీరు ప్రేమిస్తున్నారు, మనందరం ప్రేమిస్తున్నాం. నిజమే, చాలా ప్రేమ ఉంటుంది మనకు దేవుడు అంటే. దేవుని పని చేయాలంటే చేస్తాం, మందిరంలో పరిచయం చేయాలంటే చేస్తాం. చాలా పరిచయం చేసేవాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దేవుడంటే ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు. చాలా హ్యాపీగా దేవుని కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. వారి సమయాన్ని ఇస్తున్నారు, వారి కష్టార్జితాన్ని దేవునికి ఇస్తున్నారు, వారి బలాన్ని దేవునికి ఇస్తున్నారు. ఎక్కడ తప్పిపోతారంటే పాపాన్ని పూర్తిగా జయించడంలో తప్పిపోతారు, కోపాన్ని జయించడంలో తప్పిపోతారు, అవినీతిని అబద్ధాలను జయించడంలో తప్పిపోతుంటారు. అది ఎందుకు తప్పిపోవాలి? దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు. దేవుని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నారు. ఎక్కడో ఇంకా కొంచెం అల్ప విశ్వాసం లేకపోతే అవిశ్వాసం ఏలుబడి చేస్తూ ఉంటుంది. నమ్మండి, దేవుడు శక్తివంతుడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, ఈ లోకం తర్వాత నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒకడే. ఆయన్ని గట్టిగా నమ్మాలి. ఏదో అంతంత మాత్రంగా నమ్మితే ఒకవేళ పొట్టులాగా ఎగిరిపోతే మనం ఒకవేళ గట్టైన గింజలు కాకపోతే, ఒకవేళ బుద్ధి లేని కన్నికల మాదిరి ఉన్నామా? బుద్ధిగల కన్నికల్లాగానే ఉన్నామా? చాలా విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ, అశ్రద్ధ చేస్తూ, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాను నేను, దేవుని కోసం ఎంత చేస్తున్నాను నేను దేవుని కోసం చేస్తున్నాను, ఎంత మంచిగా దేవుని పాటలు పాడుతున్నాను, ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నావా? సో పరిశుద్ధత చాలా అవసరం. అది లేకోకుండా మనం దేవుని మెప్పించలేం. కాబట్టి పాపాన్ని జయించడం, పాపానికి పరిహారం పొందడం కూడా చాలా చాలా ఆవశ్యకమైందని మరవద్దండి.
మన పాపాలు ప్రాయశ్చిత్తం చేయబడితే అది ఎంత గొప్ప దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకసారి 32వ కీర్తన చూసి మళ్ళా వద్దాం ఇక్కడికి. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తన అతిక్రమాలకి పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడంట. కాబట్టి మన అతిక్రమాలను విడిచిపెడతాం అవసరం అనే చాలా చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. తన అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడంట. మన అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెడతామే కదా పరిశుద్ధత. వాటిని పట్టుకుని వేలాడటమే కదా అపరిశుద్ధత, అపవిత్రత. వాటితో ఎంతకాలం జర్నీ చేస్తూ ఉంటాం. ఇంకా మార్పు లేకుండా, మారు మనసు లేకుండా. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటండి? క్రీస్తుని నమ్ముకోవడం ఒకటే మారు మనసా? మనసు మారాలి కదా. మనసు మారాలి. మనం మారకోకుండా మన పాత బుద్ధిని కొనసాగిస్తూ, పాత కోపాన్ని, పాత లోకపరమైన తెలివితేటలని, ఎంత తెలివి ఉంటుందో చూడండి. కొంతమంది లోకంలో ఉన్న తెలివి చూపిస్తున్నావా? ఎన్ని అబద్ధాలు ఆడుతారండి. ఎంత భయంకరంగా నోటిని వాడతారు. ఒక్క మాట మీద నిలకడలేకోకుండా ఉండేవారు ఉన్నారు. లేకపోతే అప్పుడప్పుడన్నా, అవసరమైనప్పుడన్నా అబద్ధాలు ఆడేసేవారు ఉన్నారు. ఎలాగో అయినా జీవించేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నారా? అసలు ఆయనకి అపవిత్రతన్నా, అపరిశుద్ధతన్నా ఆయనకి ఇష్టం లేదు. ఇంతమంది క్రీస్తుని వెంబడిస్తున్నారు, అందరూ పరలోకం వెళ్ళిపోతారా అంటే మరి చెప్పలేం కదా. ఎంతమంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారో, ఎంతమంది బుద్ధి కల కన్యలు ఉన్నారో, ఎన్ని గట్టి గింజలు ఉన్నాయో, ఎంత పొట్టుందో తెలియదు. ఎన్ని గురుగులు ఉన్నాయో, ఎంత గోధుమలు ఉన్నాయో తెలియదు. గోధుమవా నువ్వు, గురుగువా? నువ్వు మంచి గింజవా లేకపోతే పొట్టువా? నువ్వు బుద్ధి కలిగిన కన్యకవా, బుద్ధి లేని కన్యకవా? ఏది నీవు? పరిశుద్ధత అంత తేలిగ్గా ఉందా? ఎవరు ఉంటున్నారులేండి పరిశుద్ధంగా అని వదిలేస్తున్నారా? పరిశుద్ధంగా ఉంటే ఈ లోకంలో బ్రతకడం కుదరదు అనుకుంటున్నారా? దేవుడు శక్తివంతుడని నమ్ముతున్నారా? దేవుడు శక్తివంతుడని నమ్మితే, దేవుడు ఎలాంటి సహాయం అయినా చేయగలిగినని నమ్మితే మీరు ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు? కాబట్టి మనం ఖచ్చితంగా పరిశుద్ధత వైపు, పరిశుద్ధంగా జీవించే ఆలోచన వైపు అడుగులు వేయాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు, మనం చేతులు కట్టుకుని ఉంటున్నప్పుడు, మనం తగ్గించుకుని ఉంటున్నప్పుడు లోకపరమైన తెలివితేటలు చూపించి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఏ పరిస్థితికి తగ్గ మాట ఆ పరిస్థితిలో మాట్లాడుతూ, మాట మారుస్తూ, మాట తిప్పుతూ, తన నాలుకను ఎలాగ పడితే అలా వాడుతూ, మోసాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ ఉండేవారు వారు ఆశీర్వదింపబడతా ఉంటే, వారు బైకులు కొనుక్కుంటూ ఉంటే, వారు కార్లు కొనుక్కుంటూ ఉంటే, వారు ఇళ్ళు కొనుక్కుంటూ ఉంటే వారిని చూసి మత్సరపడ మాకు సుమా చాలాసార్లు మనిషిగా మనకు బాధ అనిపిస్తుంది. నేనేంటి ఇలా అయిపోయాను, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లా? నేను దేవుని కోసం చాలా జాగ్రత్తగా ఉంటున్నానే, చాలా సత్యాన్ని మాట్లాడమని దేవుడు చెప్పాడు, నేను చక్కగా సత్యాన్ని మాట్లాడుతున్నాను, నేను చాలా జాగ్రత్తగా లంచాలు తీసుకోవట్లా, నేను ఇలా ఉంటున్నాను కాబట్టి నేనేమీ ఒక్క రూపాయి కూడా వెనకాల వేసుకోలేకపోయాను. వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు, ఒకవేళ నేనే తప్పు చేస్తున్నానా? ఒకవేళ నాది అవివేకపు ఆలోచన, లేకపోతే నాది అజ్ఞానమా అని నీకు అనిపిస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీది అజ్ఞానం కాదు, నీది అవివేకపు ఆలోచన కాదు. నీవే ధన్యుడు. బేదలాజరు అబ్రహాం రొమ్మున ఉన్నాడు, కానీ ధనవంతుడు 6 అగ్నిలో కాలిపోతున్నాడు. నేటి సమాజంలో, ఈ లోకంలో మేడలు, మిద్దెలు ఎన్నో సంపాదించుకుని అబద్ధపు బ్రతుకుతూ, పాపపు బ్రతుకుతూ, అపవిత్రతతో నింపబడి, ఒకవేళ క్రైస్తవురాలుగా ముద్రుండి వారు భక్తులుగా చలామణి అవుతూనే వారు లోకజ్ఞానంతో నింపబడి, వారు భక్తులు అని భ్రమలో బ్రతుకుతూ నీ ఎదుట వారు వృద్ధి చెందుతూ ఉంటే, వారి సొంత జ్ఞానాన్ని నమ్ముకుని లోకపరంగా వారు వృద్ధి చెందుతూ ఉంటే వారిని చూసి మత్సరపడొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారిని చూసి బాధపడొద్దని, వారిని చూసి నువ్వు కలత చెందొద్దని దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా మనకు చెప్తుందండి. చాలా క్లియర్గా చెప్తుంది. వాళ్ళని చూసి మత్సరపడొద్దు, వాళ్ళని చూసి బాధపడొద్దు. 37వ కీర్తన చూద్దాం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము,
దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడాల్సిన అవసరం లేదే. వాళ్ళు మోసంతో సంపాదిస్తున్నారు. నిజమే, నువ్వు ఒక కారు కొనుక్కోలేకపోయావేమో, నువ్వు ఒక సొంత ఇల్లు స్థిరపరచుకోలేకపోయావేమో. నువ్వు దేవునికి ఇష్టడిగా జీవిస్తుంటే, పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉంటే నీ ఇల్లుని అక్కడ సిద్ధపరుస్తాడు దేవుడు. చాలా బాగుంటుంది కదా ఆ రోజు ఎంత ఆనందమో తెలుసా? దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, ఆయన ఉండు చోటు మనం ఉన్నప్పుడు చాలా ఆనందానికి హద్దులు ఏముంటాయి. కాబట్టి చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిని, వారి సొంత తెలివితేటల చేత సంపాదిస్తున్న వారిని చూసి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేనేలేదు. ఆ యొక్క అధ్యాయం చదవండి, 37వ అధ్యాయం చాలా బాగుంటుంది. వారిని చూస్తే ఒక్కోసారి బాధ కలుగుతుంది. సాధారణంగా మనిషికి ఎలా ఉంటుందంటే, మీరు పరిశుద్ధంగా ఉండి చక్కగా దేవునికి అనుకూలస్తులుగా ఉంటూ వాక్యానుకూలంగా జీవితాన్ని కట్టుకోవాలనే ఆశతో ముందుకు వెళుతున్నప్పుడు, మీతో పాటే కలిసి పనిచేస్తున్నవాడు, మీతో పాటు కలిసి ఉద్యోగం చేస్తున్నవాడు, మీతో పాటు కలిసి వ్యాపారం చేస్తున్నవాడు మీకంటే వేగంగా సంపాదిస్తూ ఉంటే, మీకంటే వేగంగా వృద్ధి చెందుతూ ఉంటే, నేను అబద్ధం ఆడని కారణం చేత ఇలా ఉండిపోయాను, నేను మోసం చేయని కారణం చేత ఇలా ఉండిపోయాను, నేను లంచాలు తీసుకోకపోబట్టి నేను కనీసం నా కుటుంబాన్ని ఒక ఉన్నతంగా నేను చూడలేకపోతున్నాను అని నువ్వు ఆ వ్యక్తితో పోల్చుకొని బాధపడుతున్నావేమో. అది అవసరం లేదు. వారిని చూసి వ్యసనపడతాం కానీ, వారిని చూసి మత్సరపడతాం కానీ చేయాల్సిన అవసరం లేదు. వారికి నీకు చాలా వ్యత్యాసం ఉంది. నీవు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడు అనబడతావు. దేవుడు ఉండే స్థలంలో నీకు చోటు సంపాదిస్తున్నావు. నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకుంటున్నావు. ఒక భక్తిపరురాలు కానీ, ఒక భక్తుడు కానీ తన కుటుంబాన్ని రక్షించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక స్థిరమైన భక్తి కలిగిన వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి అది అండ, ఆ కుటుంబానికి అది కాపుదల, ఆ కుటుంబానికి అది క్షేమం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం చాలా చాలా అవసరం. దేవుని కటాక్షాన్ని పొందుకోవడానికి అది అవసరం. నీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరటానికి అది అవసరం. అలాగే ఆయన ఉండు చోటులో నీకు చోటు సంపాదించుకోవడానికి పరిశుద్ధత అవసరం. లాలూచి పడిపోయిన జీవితం ఎంతకాలం జీవిస్తామండి? దీని గురించి ఆలోచించడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. కొంతమందికి దేవునికి ఏది ఇష్టమో మనం దాన్ని పాటించాలి, కానీ కొంతమంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు. పరిచర్యలో అబద్ధాలు, సేవకుల అబద్ధాలు, సేవకుల మోసాలు. నిజమే, మనిషికి అది సహజంగా కనిపించవచ్చేమో, కానీ ఎప్పుడు చిన్నపిల్లలం కానీ మనం ఉంటే, చిన్నపిల్లవాడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, ఒక తండ్రి క్షమిస్తాడు, తల్లి క్షమిస్తుంది. ఎదుగుతున్న కొద్దీ కూడా తప్పులే చేస్తూ ఉంటే, రోజులు గడుస్తున్న కొద్దీ కూడా ఆ తప్పులే చేస్తూ ఉంటే తల్లిదండ్రులకి బాధ ఎలా కలుగుద్దో దేవునికి కూడా బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే 15వ కీర్తనలో మనం చదువుతాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధంగా ఉన్నవాడే దేవుని గుడారంలో అతిథిగా ఉంటాడు. అసలు అతిథిగా దేవుని గుడారంలో ఉండటం అంటే ఏంటి? మనం ఒకసారి ఆ వచనం చూసుకుని ముందుకెళ్దాం. 15వ కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొన్నెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలుకువాడే కదా అని. అంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండటం అసలు ఏంటిది అని మనం ఆలోచన చేస్తే, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తే, మన గుడారంలో మన ఇంట్లో అతిథులుగా ఎవరైనా ఉంటే వాళ్ళకి కావలసిన సమస్తాన్ని టైమ్లీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళు వంట చేసుకుని తినరు కదా మన ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళు.
మన ఇంటికి అతిథిగా వచ్చిన వారికి మనం వంటని సిద్ధపరుస్తాం. మనం 3ంటికి తిన్నా వారు ఉన్నారు, వారికి వంట చేయాలని వారిని 2ంటికే 1 గంటకే వారికి సిద్ధపరుస్తాం ఆహారం. అలాగే వారి యొక్క అవసరతలు తీర్చుకోవడానికి కావలసిన సౌకర్యాలని మన గృహంలో అతిథిగా ఉన్న వారికి టైంలీ మనం ప్రొవైడ్ చేస్తాం. వేడి నీళ్ళు వారికి ఏర్పాటు చేస్తాం ఒకవేళ మనం చన్నీళ్ళు చేసేవాళ్ళమైనా. అంటే అతిథిగా ఉంటాం. మన ఇంటికి అతిథిగా ఉంటే మన ఇంట్లో అతిథిగా ఉన్న వ్యక్తికి ఎలాగైతే మనము టైమ్లీ ప్రొవైడ్ చేస్తామో, దేవుని గుడారంలో అతిథిగా ఉన్న వారికి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. దేవుని గుడారంలో అతిథిగా ఉన్న వారికి దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు టైమ్లీ నీకు అన్నీ ప్రొవైడ్ చేయాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలుకువాడుగా నువ్వు ఉండాలి. అట్టివాడు మాట ఇచ్చి నష్టం కలిగినా కూడా మాట తప్పడంట. సో ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇవన్నీ అసలు పట్టించుకోమా? మనకు కావలసిన వాటినే, మనం చేయగలిగిన వాటినే పిక్ చేసుకుని మనము అలా మూసులో మనం వెళ్ళిపోదామా? సో పరిశుద్ధంగా బ్రతకడం ఎంత అవసరం, అబద్ధాలు మానేయటం ఎంత అవసరం, పాపాన్ని రోజు రోజుకి నువ్వు జయించడం ఎంత అవసరం, నీకు దేవునికి మధ్య ఉన్న ఆ పాపపు అడ్డుగోడ కొంచెం అన్నా రోజుకు కూల్చబడాలి కదా, అది కొంచెం అన్నా అది తొలగింపబడాలి కదా. ఆ రీతి ఆశ ఆలోచన మనకు కలిగి ఉంటే, కాబట్టి ప్రియులరా, ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా ఉండాలనే అవసరం, ఆలోచన ఎంత అవసరమో అర్థం చేసుకోండి. మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మన ప్రార్థన వెనువెంటనే ఆలకిస్తాడు. సో ఈ ప్రస్తుత భయంకరమైన దినాల్లో దేవుని పరిచర్య యథార్థంగా చేయడానికి కూడా, దేవుని గొప్ప కార్యాలను చూడడానికి కూడా పరిశుద్ధత అవసరం. అట్టి పరిశుద్ధత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, కరుణా సంపన్నుడు నాయన. మీరు మాట్లాడిన మాటలని మా హృదయంలో భద్రపరుచుకొని మీకు అనుకూలస్తులుగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.